వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ టు బి సర్కిల్స్లో థీరం ఫర్ జనరల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని నేర్చుకుందామా. ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a, h, b, g, f, c are real numbers represents a circle if and only if first one a equal to b not equal to 0 and h equal to 0, g square plus f square minus ac greater than equal to 0. ఈ థీరం యొక్క ప్రూఫ్ డీటెయిల్డ్గా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీన్స్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అని 2 పార్ట్స్లో థీరంని డిరైవ్ చేసుకోవాలి. నెససరీ కండిషన్, సపోజ్ దట్ ఈక్వేషన్ విత్ సెకండ్ డిగ్రీ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అని తీసుకుని ఈ 3 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. సో టు ప్రూవ్ దట్ a ఈక్వల్ టు b, h ఈక్వల్ టు 0, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సిన్స్ 1 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. మరి సర్కిల్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దానికి మెజర్మెంట్స్ మనకి సెంటర్ రేడియస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో సెంటర్ని ఆల్ఫా కామా బీటా అని తీసుకుందాం. లెట్ మీన్స్ అనుకుందాం. లెట్ సెంటర్ సి ఆల్ఫా కామా బీటా అండ్ రేడియస్ ఆర్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెంటర్ని మనము హెచ్ కామా కేట్తో డినోట్ చేస్తాము. అయితే ఈ ఈక్వేషన్లో హెచ్ అనే లెటర్ యూజ్ చేయబడింది కాబట్టి ఆ హెచ్ ఇక్కడ హెచ్ డిఫరెంట్ అని చెప్పడం కోసం సెంటర్ని ఆల్ఫా కామా బీటా నోటేషన్తో తీసుకున్నాము. సో సెంటర్ రేడియస్ ఉంటాయి ఈ సర్కిల్కి. మరి సెంటర్ రేడియస్ ఉన్నప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ థీరం సెంటర్ రేడియస్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. హెచ్ అంటే ఆల్ఫా, కే అంటే బీటా. సో x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y minus beta whole square equal to r square. This is in the form of a minus b whole square. This is in the form of a minus b whole square. We can expand x square plus alpha square minus 2x alpha plus y square plus beta square minus 2y beta equal to r square. ఆర్డర్లో రాస్తే x square plus y square minus 2 alpha x minus 2 beta y plus alpha square plus beta square minus r square equal to 0. First equation is the equation of circle with the center c alpha beta and radius is the second equation of circle. Means 1 and 2 represents same circle అన్నప్పుడు మనము కోషెంట్స్ యొక్క రేషియోస్ని తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ కోషెంట్స్ ఫస్ట్ ఈక్వేషన్లో ఏ, సెకండ్ ఈక్వేషన్లో 1 a/1, y స్క్వేర్ కోషెంట్స్, ఎక్స్ కోషెంట్స్, y కోషెంట్స్, కాన్స్టెంట్స్ యొక్క కోషెంట్స్, ఇలా రేషియోస్ని ఈక్వల్ చేసుకుంటాము. 2 ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ సేమ్ సర్కిల్ అయినప్పుడు ఇలా రేషియోస్ని ఈక్వల్ చేసుకుంటాం. సో ఫస్ట్ 2 రేషియోస్ని ఈక్వల్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు బి, అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు జీ బై మైనస్ ఆల్ఫా. ఆల్ఫాని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఏని ఇక్కడే తీసుకుంటాం. సో ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ జీ బై ఏ. అలాగే ఫస్ట్ రేషియో, ఫోర్త్ రేషియో ఏ ఈక్వల్ టు ఎఫ్ బై మైనస్ బీటా, అంటే బీటా ఈక్వల్ టు మైనస్ ఎఫ్ బై ఏ, వేర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్. సో మైనస్ జీ బై ఏ కమా మైనస్ ఎఫ్ బై ఏ. ఫస్ట్ వన్, లాస్ట్ వన్ రేషియోస్ని ఈక్వల్ చేసుకుందాము. అంటే ఏ ఈక్వల్ టు సి బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ని ఇక్కడ నుంచి సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. హోల్ స్క్వేర్ కాబట్టి జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ సి బై ఏ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం ఏ స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. స్క్వేర్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్, అందులోనూ రేడియస్ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పాయింట్ మీన్స్ డిస్టెన్స్ ఈజ్ ఆల్సో పాజిటివ్ క్వాంటిటీ. సో ఆర్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రిప్రజెంటేషన్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ క్రాస్ మల్టిప్లికేషన్ అనుకుంటే ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో
థర్డ్ కండిషన్ ఆల్సో ప్రూవ్డ్. అండ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో XY కోషెంట్ 2H, తీసుకొచ్చిన సెంటర్ రేడియస్తో తీసుకొచ్చినటువంటి సెకండ్ ఈక్వేషన్లో XY టర్మ్ లేదండి, అంటే దాని కోషెంట్ని జీరోగా తీసుకుంటాం. సో ఇచ్చిన ఈక్వేషన్లో XY కోషెంట్ 2H, మనం తీసుకొచ్చిన సెకండ్ ఈక్వేషన్లో XY కోషెంట్ 0, సో H ఈక్వల్ టు 0. ఇలా మనము 3 కండిషన్స్ని ప్రూవ్ చేసాం. ఇంకా ఒక కండిషన్ ఉంది, A ఈక్వల్ టు B బట్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ అనుకుందాము, A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 0ని మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ C ఈక్వల్ టు 0, అంటే 2gx ప్లస్ 2fy ప్లస్ C ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. మరి ఫస్ట్ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ A ఈక్వల్ టు B ఈక్వల్ టు 0 వాల్యూస్ అయితే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది అనే కాంట్రడిక్షన్కి వచ్చాం. కాబట్టి A నాట్ ఈక్వల్ టు 0 అండ్ B నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్, అంటే కాన్వర్స్లీ సపోజ్ దట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో A ఈక్వల్ టు B, H ఈక్వల్ టు 0, G² ప్లస్ F² మైనస్ AC గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని సపోజ్ చేసుకుంటే, మనం ప్రూవ్ చేయాల్సింది వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈక్వేషన్ 1 ఈజ్ ద సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పడం కోసము ఈ వాల్యూస్ని మనము ప్రూఫ్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే A ఈక్వల్ టు Bని, H ఈక్వల్ టు 0ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ax² ప్లస్ 0 ప్లస్ ay² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ C ఈక్వల్ టు 0. ఇక్కడ ఏని కామన్ తీయమ్మా, x² ప్లస్ y² ప్లస్ ఏని కామన్ తీసినప్పుడు టర్మ్లో లేకపోతే దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. ప్లస్ 2gx బై a ప్లస్ 2f బై a ప్లస్ c బై a ఈక్వల్ టు 0. x² ప్లస్ x² పక్కన x టర్మ్ రాసుకున్నాము, y² టర్మ్ పక్కన y టర్మ్ రాసుకున్నాము, ప్లస్ c బై a. మనకి పర్ఫెక్ట్ హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్లో a² ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఆర్ a² ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్లో ఈ 2ab టర్మ్ యొక్క వాల్యూస్లో ఏకి హోల్ స్క్వేర్ ఉండాలి, బీకి హోల్ స్క్వేర్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇది 2ab ఫామ్లో ఉంది. ఈ 2ab ఫామ్లో ఎక్స్కి హోల్ స్క్వేర్ ఉంది, ఇంకా g బై a అనే ఈ వాల్యూ కూడా హోల్ స్క్వేర్ ఉండాలి. అంటే మనకి కావాలి అనుకున్నప్పుడు యాడ్ చేసుకుని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. ప్లస్ g బై a హోల్ స్క్వేర్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది కూడా 2ab ఫామ్లో ఉంది. 2ab ఫామ్లో ఉన్న వైకి హోల్ స్క్వేర్ ఉంది, ఇంకా f బై ఏకి కూడా హోల్ స్క్వేర్ కావాలి కాబట్టి యాడ్ చేసుకుని సబ్ట్రాక్షన్ చేసుకున్నాము. ఈ ఫస్ట్ 3 టర్మ్స్ మనకి a² ప్లస్ 2ab ప్లస్ b² లాగా ఉంది, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇంకా మనకి మైనస్ g² బై a² మిగిలింది, ప్లస్ అగైన్ దీస్ 3 టర్మ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² ప్లస్ 2ab ప్లస్ b² మీన్స్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ f² బై a² ప్లస్ c బై a ఈక్వల్ టు 0. హోల్ స్క్వేర్ టర్మ్స్ని ఇటువైపు ఉంచుదాం, మిగతా వాటిని అటు తీసుకెళ్దాం. x ప్లస్ g బై a హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ f బై a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ మైనస్ టర్మ్ అటు వెళ్తే ప్లస్, ఈ మైనస్ టర్మ్ అటు వెళ్తే ప్లస్, ఈ ప్లస్ టర్మ్ అటు వైపుకి వెళ్తే మైనస్. ఈ 3 టర్మ్స్కి ఎల్సిఎం తీసుకుందాం. x ప్లస్ g బై a హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ f బై a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు g² బై a² ప్లస్ f² బై a² మైనస్ c బై a. ఎల్సిఎం a² తీసుకుంటే g² ప్లస్ f² మైనస్ ac బై a². మన యొక్క ఈక్వేషన్ 1 అనే దాన్ని సర్కిల్ ఈక్వేషన్గా ప్రూవ్ చేయాలి అంటే సర్కిల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². ఈ ఫామ్లోకి ఫస్ట్ ఈక్వేషన్ని చేంజ్ చేయాలి. సో ఎక్స్లో ఒక హోల్ స్క్వేర్ టర్మ్ వచ్చింది, వైలలో కూడా ఒక హోల్ స్క్వేర్ టర్మ్ వచ్చింది. మరి ఇది కూడా హోల్ స్క్వేర్ ఫామ్లో ఉండాలి అంటే దీనికి రూట్ అప్లై చేసి హోల్ స్క్వేర్ రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మరలా ఈ టర్మే ఉంటుందన్నమాట. అయితే మరి ఎక్స్లో ఉన్న హోల్ స్క్వేర్ టర్మ్కి మనకి మధ్యలో మైనస్ ఫామ్ ఉండాలి కాబట్టి ఈ ప్లస్ వాల్యూని మైనస్ ఆఫ్ మైనస్గా చేంజ్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ప్లస్ని కూడా మైనస్ ఆఫ్ మైనస్గా తీసుకుందాం. సో ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ g బై a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ f బై a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ ac బై a² హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² మీన్స్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇక్కడ h, k అనేది సెంటర్ అవుతుంది.
దిస్ ఈజ్ రేడియస్. ఏ ఈక్వల్ టు బి అండ్ హెచ్ ఈక్వల్ టు జీరోని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసి ఏని కామన్ తీస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g/a ఇంటూ ఎక్స్ ప్లస్ 2f/a ఇంటూ వై ప్లస్ c/a ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అని మనం తీసుకుంటే g/a వాల్యూ g గాను, f/a వాల్యూ f గాను, c/a వాల్యూ c గాను చేంజ్ అవుతాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 is the general form of the equation of circle. Center alpha comma beta equal to minus g/a comma minus f/a అని ప్రూవ్ చేశాం కదా. దట్ ఈక్వల్ టు ఏ వాల్యూని 1 తీసుకుంటే minus g comma minus f is the center and radius root of g square plus f square minus ac this equal to root of g square plus f square minus ఏ వాల్యూని 1 అనుకుంటే కనుక root of g square plus f square minus c is the radius. Next one, the equation of circle concentric with the given circle is concentric means with the same center and different radii. So ఈ small circle ki ఈ large circle ki center same. So these two circles are called concentric circles. So concentric circles లో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి అనదర్ సర్కిల్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు సేమ్ సెంటర్ కాబట్టి సెంటర్ టర్మ్స్ మనకి gf టర్మ్స్ వరకు ఉంటాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy విత్ డిఫరెంట్ రేడియే కాబట్టి మనకి సెంటర్ టర్మ్స్ వరకు సేమ్ ఉంటూ కాన్స్టెంట్ మాత్రం వ్యారీ అవుతుందన్నమాట. సో ఈక్వేషన్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్ ఈజ్ సేమ్ యాజ్ గివెన్ సర్కిల్ అప్ టు xy టర్మ్స్ కాన్స్టెంట్ ఈజ్ ఓన్లీ వ్యారీడ్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ k ఈక్వల్ టు 0. This is the given circle equation and this is the concentric circle equation. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.